ధర లేదు, ఇబ్బంది పడుతున్నారు నిజంగానే? 100% నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ ఇయర్ పొగాకు రేటు 38,000 ఉంది. ఈ ఇయర్ 22 నుంచి 26,000 నడుస్తుంది. అంటే ఆటోమేటిక్గా 13,000 పడిపోయినట్టు. దానివల్ల 100% ఇబ్బంది పడుతుంది. రైతులు ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడి వస్తున్నారంటే నిజంగా ఇబ్బంది ఉందంట? ఎవరు రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు, రైతులు వాళ్ళ గురించే వాళ్ళే వస్తున్నారు. అంటే జగన్ వచ్చాడు కాబట్టి దానికి మద్దతు చూపిస్తే మా బాధ పైన గవర్నమెంట్కి అర్థమవుతుందనే ఉద్దేశంతో రైతులు వస్తున్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పాలన చూసి ఈ సంవత్సరం చూసి ఉన్నారు కదా మీరు, గత ప్రభుత్వంకి ఈ 1 ఇయర్కి మీకు డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా? గత ప్రభుత్వ పాలనలో ఇంటికి రేషన్ వచ్చినాయి, జనాలు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మా ఊరే ఉన్నది, మా ఊరికి పంచాయతీకి 3 కిలోమీటర్ల దూరం. గత ప్రభుత్వ పాలనలో రేషన్ ఇంటికి వచ్చింది, ఈరోజు రేషన్ రావట్లేదు. ముసలోళ్ళు పెద్దోళ్ళు వీళ్ళందరూ ఈ 3 కిలోమీటర్ల నుంచి నడుచుకొని వెళ్ళి మాలపాడు వెళ్ళి పక్కన మా పంచాయతీకి వెళ్ళి 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ సర్వర్ లేదంటాడు. ఇట్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీంట్లోనే కనపడేస్తుంది. అంటే ఇంటికి రావడం కరెక్టా లేకపోతే మనం వెళ్ళి తెచ్చుకోవడం కరెక్టా రేషన్? ఇంటికి రావడం 100% కరెక్ట్. మరి అంటే నాదన్న మనోహర్ గారు అన్నారు, సో వాళ్ళేమో బండి వేసుకొని వెళ్తారు, రేషన్ సరిగ్గా కూడా ఇవ్వరు, ఇంటి బయట అక్కడెక్కడో హార్న్ కొట్టినట్టు కొట్టేసి వెళ్ళిపోతారు, అటు నుంచి ఎవరికి పథకాలు ఇవ్వరు, ఈ రేషన్ కూడా సరిగ్గా అందట్లేదని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సరే, అలా తీసుకున్నా కూడా ఇంట్లోకి రాకపోయినా బయట రోడ్డు మీద అయినా ఇస్తున్నారు కదా, అది బెటరే కదా. ఇప్పుడు పింఛన్ వచ్చేసరికి వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చాడు, సరే అట్లా అన్న వాళ్ళన్న ప్రకారం అయినా రోడ్డు మీద అయినా ఇచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తే అక్కడ సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. అంటే మన లాంటి వాళ్ళు అయితే బండ్లు వేసుకొని వెళ్తారు, మిగతా వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలోళ్ళు ఉన్నారు, ఆ బియ్యం లేదు వాళ్ళకి పూట గడవదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సూపర్ 6 ఇవ్వడంలో కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటారా? 100% ఫెయిల్ అయింది కదా, అది మనం చెప్పేది ఏంది? అది 100% అందరికి అర్థమవుతుంది కదా, వాళ్ళు చెప్పినట్లు ఏమీ లేదు కదా.